విశాఖ ఎన్ఏడి విమాననగర్లో దిలీప్ కుమార్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కర్రతో దిలీప్పై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో హత్య జరిగినట్లు మృతుడి భార్య తెలిపారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం పడిపోయి బ్లడ్ అంతా క్లాత్ అయిపోయింది. వెంటనే అంబులెన్స్ కాల్ చేసాం. ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. అక్కడ కొంతసేపు టెస్ట్లు, సిటీ స్కాన్, అన్ని స్కాన్లు తీశారు, ఎక్స్రే అన్ని తీశారు. అక్కడికి హాఫ్ అన్ అవర్ పోయాక హార్ట్ బీట్ అయిపోయింది, పల్స్ అయిపోయింది. వెంటనే మా హస్బెండ్ గారు చనిపోయారు. ఒక్క కర్రతో కొట్టగానే ఎలా చనిపోతే అర్థం కావట్లేదు. ఒక దెబ్బకే మనిషి చనిపోయే అంత స్థితిలో అలా కొట్టారు. ఒక మనిషి ఒక స్కూటీ మీద ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, కర్రతో కొట్టారు. అందువల్ల అయ్యింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తున్నారు కానీ ఎవరు ఏం చెప్పలేదు, ముందుకు రాలేదు. కనీసం హస్బెండ్ తో పాటు ఒక ఇద్దరు వచ్చారు. డి రావణ అలాగే బాలరాజ్ అని అతను, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మా లైన్ లోని ఆల్రెడీ మాకు పాతది ఆల్రెడీ వాళ్ళే కొట్టారు. మా హస్బెండ్ కి వాళ్ళ పేర్లు రమేష్, గణేష్. ఆ గతంలో గడవలంటే ఇలాగే అతను తాగేసి కొట్టేసేవారు రోడ్డు మీద. అందువల్ల వాళ్ళిద్దరూ మాకు అనుమానం ఉంది. ఒక వ్యక్తి కొంచెం అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా హెడ్ ఇంజరీతో ఉన్నట్టు తెలిసింది. అతను వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో దీని మీద వెంటనే మేము టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్లో వాళ్ళని వెతకడం జరిగింది. జనవరి 1 కాబట్టి కొంచెం మందు సేవించడం జరిగింది. మందు సేవించి వాళ్ళు ఒక పార్టీ చేసుకుంటున్న దాంట్లో వాళ్ళ మధ్యన ఆల్టర్కేషన్ జరిగింది. ఒక వ్యక్తి అతన్ని ఒక కర్రతోటి నెత్తి మీద బలంగా కొట్టడం జరిగింది. సస్పెక్ట్స్ ని తీసుకురావడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది.